నాకెవరో చెప్పలే ఇంట్రాగేషన్లో. అంటే ఒక ఒక రాజారెడ్డి మనిషిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే ఇంట్రాగేషన్లో అతను చెప్పింది ఎస్పీ నాకు వాయిస్ రికార్డ్ చేసి నాకు వినిపించాడు. చూడు చెప్తున్నాడు విను అని. అప్పట్లో మీరు రిపోర్టర్గా 35 కిందటి విషయం చెప్తున్నా. నాకు వినిపించాడు. చూడు నువ్వు వాడిని ఇంట్రాగేట్ చేశాను విను అని చెప్పి నాకు వినిపించాడు. క్లియర్గా చెప్తున్నాడు వాడు. మరి ఇంకేం చెప్పాలా మనం? చెప్పండి ఏం చెప్పాలా? అంటే ఉంటుంది ఇప్పుడు అక్కడ ఫ్యాక్షను, ప్రతి ఊర్లో ఫ్యాక్షనిజం ఉండింది. తుపాకులు పెట్టుకొని తిరుగుతున్నారు, లైసెన్స్ లేని తుపాకులు. అది అది నేనైతే తప్పు పట్టను. ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ వాడు చూసుకోవాలా? అంత సులభంగా లైసెన్సులు ఇస్తారా? ఇవ్వరు కదా. ఫ్యాక్షన్ ప్రైవేటు ఇవ్వనప్పుడు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకుంటారు, ప్రైవేట్ తుపాకులు కొనకొచ్చుకుంటారు, దగ్గర పెట్టుకుంటారు, తిరుగుతుంటారు. అది న్యాచురల్గా జరిగేది. దాన్ని మనం అప్పట్లో నేను అది తప్పని అనలేను. వాడిని రక్షణ ఏం చేసుకుంటాడు? మళ్ళా రక్షణ కోసం అవసరమై ఉంటుంది కదా. అంత సులభంగా ఇచ్చేవాళ్ళు ఇవ్వరు కదా పోలీసులు పర్మిషన్. అంటే లైసెన్సులు ఇవ్వరు. అప్పట్లో చాలా కఠినం లైసెన్సులు ఇవ్వాలంటే. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా అమ్మితే తీసుకోవడము, మళ్ళీ ఇంకొకరికి అమ్మడము ఇవి కూడా చేశాడని అప్పట్లో ఆయన అనుచరుడే చెప్పి నేను విన్నా. ఆ వయసు నేను విన్నా.